షాద్నగర్ నందిగామ ఫార్మా కంపెనీ ఫైర్ యాక్సిడెంట్ సంఘటనలో ప్రాణాలకు తెగించి ఆరుగురిని కాపాడిన సాయి చరణ్ను బిగ్ టీవీ పలకరించింది. ప్రమాద పరిస్థితుల్లోనూ ధైర్యం చూపించిన సాయి చరణ్కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ వచ్చింది. తనను కలవడానికి ఆహ్వానించారు. స్థానిక ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ సాయి చరణ్ను సీఎం దగ్గరకు తీసుకెళ్లేందుకు బయలుదేరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. 2 రోజుల క్రితం షాద్నగర్ నియోజకవర్గం నందిగామ సమీపంలో ఉన్నటువంటి అలెన్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సందర్భంలో చాలామంది లోపల చిక్కుకుపోవడం ఒక్కసారిగా స్థానికులను భయాందోళనకు గురి చేసింది. కానీ తన మిత్రుడికి సంబంధించినటువంటి తల్లి అక్కడ ఉంది అని తెలుసుకున్నటువంటి సాయి అనే ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లాడు ధైర్య సాహసాలతో ఆ కంపెనీ లోపలికి ప్రవేశించాడు. కంపెనీ లోపల చిక్కుకున్నటువంటి 6 మందిని కూడా చాకచక్యంగా ఎంతో ధైర్యంతో కూడా వాళ్ళని కాపాడినటువంటి పరిస్థితి ఇక్కడ చోటు చేసుకోవడంతో ఆ విద్యార్థిని అందరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర సాయి విద్యార్థి ఉన్నాడు. ఆ బాబుతోనే కనుక్కుందాం అసలు ఏం జరిగింది. సాయి చెప్పు సాయి, ఆ రోజు ఏం జరిగింది, ఆ విషయం నీకు ఎట్లా తెలుసు, ఆ ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు? అంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉండే పొగలు చూసి నేను మా ఫ్రెండ్ కంపెనీ కాడికి పోయినుండే. కంపెనీ కాడికి పోతే సగం మంది బయటకు వచ్చి సగం మంది లోపలనే ఉండే. వాళ్ళ మమ్మీ కనిపించలే మాకు. లోపలికి పోయిన తర్వాత వాళ్ళ మమ్మీ బయటనే ఉండని తెలిసింది. తర్వాత మీద ఉండే వేరే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్. అట్లా అని చెప్పి నేను నిచ్చెన ఎక్కిన, కానీ ఫైర్ ఇంజన్ నిచ్చెన సరిపోలేదు అంతవరకు. మళ్ళీ నేను నడుముకు తాడు కట్టుకొని మళ్ళీ మీదకి పోయిన తర్వాత ఒక ఆమె స్ప్రో తప్పింది, ఆల్రెడీ కింద పడుతుండే. ఆమెకు తాడు కట్టిన తర్వాత కిందికి వచ్చేసింది సగము. వచ్చిన తర్వాత నార్మల్గానే వచ్చారు. మిగతా వాళ్ళందరూ నేను చెప్పినట్టు చేసిరు. లేకపోయింటే ఎవరు రాకపోతుండే. నేను చెప్పినట్టు విన్నారు, ఫైర్ సిబ్బంది అందరు విన్నారు. అట్లా అని చెప్పి ఒక్కొక్కరిని దించిన ఎంటకెళ్ళిటంగా బాగానే మంది వచ్చేసారు. సాయి అంటే అంటే ఎన్నో క్లాస్ చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు, మీ సొంతూరు ఏది? నా సొంతూరు అయితే నందిగాం. నేను చదివింది అయితే జెడ్పీహెచ్ఎస్ నందిగామ స్కూలే. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాసిన, రిజల్ట్స్ 30కి ఉంది. ఓకే, ఏంటి సార్ ఎట్లా అనిపిస్తుంది? అంటే ఏదైనా ప్రమాదం జరిగితే చాలామంది ఆ ప్రమాదం నుంచి దూరంగా పోవాలని చూస్తారు, ఆ ప్రమాదం నుంచి బయటపడాలని చూస్తారు. ఎందుకు అనిపించింది? అంటే అట్లా అంత ధైర్యం ఎట్లా అనిపించింది? అంత ధైర్యం ఎలా చేయాలనిపించింది నీకు? అంటే ఫస్ట్ ఒక ఆయన షెగతో దుంకిండు. ఆయన దుంకిందాడే మేము చూసుకోకుండా ఎవ్వరు పోలేరు. నేను దాని తర్వాత ఏమేమి చేసినో నాకు తెలియదు. స్పీడ్ వెళ్ళిపోయిన తర్వాత మీదకి పోయేంత వరకు వాళ్ళని దించేంత వరకు నాకు తెలియదు. కిందికి వచ్చిన తర్వాత అంతా సేఫ్ ఉండలేదు. అంటే ఆ టైంలో మీ మిత్రుడి తల్లిని రక్షించాలన్న ఒక థాట్, ఇంకోటి వేరే వాళ్ళకి సాయం చేయాలన్నటువంటి ఒక ఆలోచన, అంటే ఇదంతా కూడా అక్కడ చూస్తుంటే ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి పొగలు ఉన్నాయి. అంటే మంటలు అనేది కూడా పెద్ద ఎత్తున వ్యాపిస్తూ వస్తున్నాయి. అంటే లోపల ఇంకేమేం జరిగింది నువ్వు చూసినటువంటి సందర్భంలో? ఎంతమంది లోపల ఉన్నారు, ఏం జరుగుతుంది, వేరే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? అంటే 4 ఉన్నారు. టెన్షన్తో జల్దీ దింపు అని అడుగుతుండే. అప్పటికి నేను విండో ఒక డోర్ ఉంది, డోర్లోకి వెళ్ళి పొగ స్పీడ్గా వస్తుంది. ఆ డోర్ పెట్టేసి దానికి ఫ్రిడ్జ్ లాగా ఏదో గ్యాస్ ఉండే, గ్యాస్ది దానికి అడ్డం పెట్టేసి ఒక్కొక్కరిని ఆ సీట్ల మధ్యలోకి వెళ్ళి కట్టేసి ఒక్కొక్కరిని దింపిన. అంటే ఫైర్ సిబ్బంది ఏమన్నారు ఆ టైంలో? అంటే అయిపోయిన తర్వాత సాయి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నావు నువ్వు, ఆ టైంలో వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ స్థానికులు ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు? అంటే చెప్తారు అట్లే మంచిగా చేసినావు, ఫైర్ సిబ్బంది ఇటంగా వాళ్ళు నాకు సపోర్ట్ చేసారు. నేను వాళ్ళకి చెప్పిన, నేను పోతానని చెప్పిన తర్వాతనే వాళ్ళు పంపించారు. ఓకే సాయి, అంటే ఇప్పుడు ఈ విషయం అంతా కూడా హాట్ టాపిక్గా మారింది. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా నీకు 50,000 ఇస్తే వద్దన్నావు, ఎందుకు సాయి? అంటే నాకు పైసల కోసం అయితే నేను ఆ పని చేయలేను. నాకు అనిపించింది కాబట్టి నేను చేసిన. అట్లా అని చెప్పి నేను పైసలు తీసుకోలేదు. ఫస్ట్ టైం సీఎంను కలవబోతున్నావు, ఎట్లా అనిపిస్తుంది? ఈ ఫీల్ ఎట్లుంది? ఎట్లా చూడొచ్చు? అంటే ఏమనిపిస్తుంది సీఎంను కలవబోతున్నా, ఆ ఫీల్ ఎట్లుంది నీ లోపల? నాకంటే ఫీల్ సడన్గా వచ్చి వీళ్ళందరూ తోలుకోవడం మొత్తం ఎట్లనో అన్ఫార్చునేట్లీ అనిపిస్తుంది అట్లా. ఓకే, ఏం 10th చదువుతున్నావు, ఇప్పుడే భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు? అంటే నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం, ఎట్లాంటి రూట్లోకి వెళ్ళాలి అనుకుంటున్నావు? నాకైతే ఇప్పుడు ఐటీఐ ఎలక్ట్రీషియన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, దాని మీదే ఉంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు సీఎం కూడా నీతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి, నీ చదువుకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన నీకు ఆఫర్ ఇస్తే ఏం కోరుకుంటావు ఆయన నుంచి? నేను ఆయన నుంచి అంటే ఒక జాబ్ చూస్తున్నా. మొత్తంగా సాయి
ధైర్య సాహసాలతో అక్కడ ఉన్నటువంటి 6 మందిని కాపాడడం కూడా ఇక్కడ ఒక రియల్ హీరోగా ఈ ప్రాంతం అంతా కూడా చూస్తుంది సాయిని. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి అమ్మా, మీ బాబు ఈరోజు ఒక 6 మందిని సేవ్ చేశాడు యాక్చువల్గా. అదంతా ఎట్లా అనిపిస్తుంది? మీ బాబుని అందరూ పొగుడుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? పొగుడుతుండ్రు కానీ నాకు ఆ టైంలో ఏమన్నా మా బాబుకి ఏమన్నా అయిన ఉంటే నా పరిస్థితి వేరేలా ఉంటుండే అనే ఫీలింగ్ చాలా బాధ అనిపిస్తుంది. తలుచుకుంటేనే ఇంత పైకి ఎక్కి ఇట్లా కాపాడిండా అని కొంచెం భయం అవుతుంది అంతే సార్. అంటే ఇప్పుడు మొత్తానికి మంచిగా సేఫ్గానే ఉండు, అదే ఇంకా ఏదో అయినుంటే ఇంకా వేరేలా ఉంటుండేనేమో అని ఒక మైండ్లో అదొక కానీ ఏదైనా సరే సాహసం చేస్తేనే దాని ఫలితం దక్కుతుంది. ఆ టైంలో ఈ రోజు మాత్రం అంటే ఆ రోజు కాపాడిన వాళ్ళు కానీ లోకల్ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు నీ కొడుకు గురించి అంటుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్, కానీ ఇంకా అందరు అంటుర్రు మంచిగానే చేసింది, ధైర్యంతో బాగానే కాపాడిండు నీ కొడుకు, 2-3 కిటికీలకి వెళ్ళి దింపిండు అది అని కంపెనీ కాడికి వెళ్ళిన నేను తోలుకొని ఇంటర్వ్యూకొని పోతే వాళ్ళందరూ ఇక మీ మమ్మీ ఇగో వీళ్ళ కొడుకే చూడు కాపాడింది అది ఇది అని అన్నారు ఆడ కంపెనీ దగ్గర. చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైనా సరే కొడుకును పొగడడం కానీ తన కొడుకు గురించి గొప్పలు చెప్పుకుంటే కన్నా తల్లిదండ్రులు హ్యాపీ మూమెంట్స్ వేరు. అంటే చుట్టుపక్కల ఇది జరుగుతుంది 2-3 రోజులుగా, ఎట్లా అనిపిస్తుందమ్మా? ఇంకా తిండి కూడా సరిగా తింటలేదు సార్. ఇక వాళ్ళని చూస్తుంటే అందరు శాలువలు అవి ఇవి కప్పడము, ఇంటికి రావడము, అదే కడుపు నిండిపోయినట్టు అనిపించింది సార్. అంతే. వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాడు, ఆయన కూడా అడుగుదాం. సార్ చెప్పండి సార్, ఏంటి ఇప్పుడే మీ కొడుకు చిన్న ఏజ్లో రియల్ హీరో అంటున్నారు, ఎట్లా చూస్తారు సార్ దీన్ని? మంచిగా అనిపిస్తుంది సార్. కొంచెం ఇప్పుడు మానవత్వము ఒక ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడినంటే గ్రేటే అనిపిస్తుంది కొంచెం. అన్న చెప్పండి అన్న, నియోజకవర్గంలో సాయి గురించి హాట్ టాపిక్గా మారింది, ఎట్లా చూస్తారన్న? అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు సాయి గురించి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా కూడా బిగ్ టీవీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సాయి చరణ్ మరి 26 తారీఖు నాడు మధ్యాహ్నం ఉంటుంది, నిప్పు అంటుకున్నప్పుడు మేము కూడా అక్కడ అందుబాటులో మా ఎమ్మెల్యే గారు షాద్నగర్ నియోజకవర్గము మన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా అక్కడ ఉన్నారు. నాకు కూడా ఫోన్ చేసి ఎక్కడున్నావు కృష్ణ అంటే షాద్నగర్లో ఉన్నా అంటే అప్పటిదప్పుడే వచ్చేసినాం, వాళ్ళు వచ్చేసి మేము వచ్చేసినాం. అప్పటికి ఈ సాయి కిరణ్ అనే ఒక శక్తి మనమంతా పోయి మంటల కోసానికి మనం దూరం ఉంటే ఆ పిల్లగాడు ఒక శక్తి లేక పోయి వాని ప్రాణము ఏమవుతుంది అనేది ఆశ చూడకుండానే పైకి వెళ్ళి ఆ తాడు కట్టి, ఆయన ఏజ్ ఎక్కడ 10th క్లాస్ ఎగ్జామ్ రాసిండు, రిజల్ట్ రాలే, కానీ ఆ పిల్లగాడు పోయి అక్కడ 6 మందిని సేవ్ చేసిండు. ఆ తాడు ఒకవేళ ఆ లేడీకి ఒక మహిళ ఉంది, ఆ మహిళ కట్టకపోతే ఆల్రెడీ 2 పల్టీట్లు అయింది, ఆల్రెడీ వీడియో చూస్తూనే ఉన్నారు. కానీ ఈ పొట్టేగానికి అసలు సాయి చరణ్ అనేటోడు ప్రాణాలకు తెగించి 3వ అంతస్తు 4వ అంతస్తు 4వ అంతస్తు పైకి ఎక్కి తాడు కట్టి సాహసం చేసిండంటే మామూలు ఆషమాషి కాదు. అక్కడ ఎంత ఒక 200 మంది పనిచేస్తారు, ఇప్పటికీ నిప్పు అంటుకుంటానే ఉన్నది. మరి చాలా ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లిదండ్రి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్య ఎమ్మెల్యే గారు కూడా డబ్బులు ఇస్తే నేను తీసుకొని అన్న నిజాయితీపరుడు సాయి చరణ్. భవిష్యత్తులో మంచి అవకాశము సాయి చరణ్కు ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ కానీ. అన్న ఇప్పుడు ఈ ప్రాంతం వాడు ఇంత మంచి పని చేసినటువంటి వ్యక్తి భవిష్యత్తులో సాయి చరణ్కి సంబంధించి చదువు విషయంలో కావచ్చు, ఎట్లాంటి అంటే మీరు ఆ సాయి చరణ్కి ఎట్లా అండగా ఉండబోతున్నారు? అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ ఏది ఉన్నా కానీ ఆయన చదువుకుంటా అంటే కూడా ఆర్థిక సాయం చేస్తాం, చదివిపిస్తాం. మా ఊరు మంచి పేరు సాయి చరణ్ మంచిగా ఉంది కాబట్టి అన్ని విధాలుగా చదువుకోనికి కూడా మేము ఆర్థిక సాయం ఉంటాం, ఎల్లవేళలో ఉంటాం. అంటే ఇప్పుడు సీఎం గారిని కలవబోతున్నారు, ఆ సాయం తీసుకొని వీర్లపల్లి శంకర్ గారు, ఎట్లా ఉండబోతుంది? మీ ప్రాంతానికి దక్కింది ఆ ప్లాడు, ఈ గుర్తింపు తెచ్చింది అయితే సాయి వల్లనే వాస్తవంగా అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు సీఎం తోటి ఇప్పుడు 4 నెలలు అవుతుంది కలవలేక, ఈరోజు సాయి చరణ్ నుంచి మేము అందరము నందిగామ సాయి చరణ్ అంటే మాకు చాలా సంతోషం వ్యక్తం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నావు, ఆ రోజు చేసినటువంటి నీ ధైర్యానికి ఈరోజు ఒక మంచి ఫలితం లభించబోతుంది. చివరిగా ఏం చెప్పదలుచుకున్నావు? అంటే సీఎంని కలుస్తున్నందుకు ఫుల్ హ్యాపీ. నేను నా వల్ల మా ఊరోళ్ళు అందరూ తీసుకున్నందుకు హ్యాపీ. ఓకే.
సార్ అంటే ఆ రోజు వాస్తవంగా ఒక్క విషయం ఇంతకుముందు అడగడం మర్చిపోయాను నేను. అంటే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళావా, ముందు నుంచి ఎటువైపు నుంచి మంటలు అంటుకున్నాయి నీకు? అక్కడికే ఆ ప్రాంతానికి వెళ్ళి లోపలికి వెళ్ళే టైంలో ఎట్లా అనిపించింది? అక్కడికి వెళ్ళాలి, ఆ సమస్య ఎక్కడ వచ్చింది, నీవు ఏం సేవ్ చేసావు అక్కడ? అంటే అప్పటికి ఫైర్ స్టార్ట్ అయింది, మిడిల్ వరకు వచ్చింది, ఓకే. సగం అయిపోయింది. అప్పటికి పెద్ద బిల్డింగ్ మాత్రమే ఉంది. ఓకే. అప్పటికి నేను మీదికి వెళ్ళిపోతున్నా మొత్తం పొగ వచ్చేసింది. ఓకే. దానికి డోర్ ఉంది, మళ్ళా దేవుని రూమ్కి ఇంకో రూమ్కి డోర్ ఉండే, డోర్స్ పెట్టేసిన, అది అద్దం వలిపోయింది వేడికి, అయినా పొగ బయటికి వెళ్ళిపోయింది. అప్పటికి నేను విండోస్ తెరిచేసిన మీదికి ఎక్కి, ఓకే. విండోస్ తెరిచి రాడ్ కట్టిన తర్వాత ఒక్కొక్కరిని మళ్ళీ దీనికి కట్టి పట్టుకొని దించేసిన. అంటే ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూస్తే ఆ నిచ్చెన ఉంది, అవును. ఆ నిచ్చెన ఎక్కే వరకు ఆ కిటికీ కూడా కొంచెం గ్యాప్ ఉంది. అక్కడికి ఎట్లా పోయావు నువ్వు పైనకి? నేను ఫస్ట్ నడుముకు తాడు కట్టుకున్నా, నిచ్చెన అప్పటి వరకు వచ్చింది, తర్వాత కొంచెం ఎగిరితే అది దొరికింది, దాంతో ఎక్కిన. ఓకే. లోపల నుంచి ఎట్లా తాడు కట్టి పంపిస్తున్నావు అందరికి? అంటే లోపల అంటే కిందికి వెళ్ళి ఆల్రెడీ నిచ్చెన కిందికి వెళ్ళి ఉంది తాడు, వాళ్ళు పట్టుకుంటారు. నేను నడుము కట్టి వాళ్ళని మెల్ల ఇట్లా బ్యాక్ మలుపుకొని మెల్ల కిందికి దిగమని చెప్పిన. అట్లా ఫస్ట్ టైం అయితే అట్లా దిగకుండా డైరెక్ట్ ఇట్లా చెయ్యి వదిలేపించుకుంది, దన్నుమని జారిపోయింది ఆమె నా చేతిలోకి వెళ్ళి. అప్పటికి కాదు, లేడీస్ ఆ టైంలో నీతో చాలా అంటే భయంగా ఉన్నారు కదా లోపల? ఫుల్. అంటే ఫస్ట్ టైం అయితే కళ్ళు తిరిగిపోయింది, కిందికి పడ్డ తర్వాత అప్పుడు మళ్ళీ తెలుసుకొని అప్పుడు గట్టిగా పట్టుకుందాము. రాబోయే రోజుల్లో తను 10 మందికి ఆదర్శంగా ఉండడం, ఈరోజు నన్ను ఈ విధంగా అందరూ అభినందిస్తుంటే ఆ ఆనందం అసలు మాటల్లో చెప్పలేదంటూ కూడా సాయి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా అప్డేట్, లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ,